వ్యవస్థలో ఉన్న కొద్ది మంది తాము రాజ్యాంగానికి విధేయులమనేది మర్చిపోయి తమ స్వార్థ పదవి ప్రయోజనాల కొరకో లేదా ఆర్థిక ప్రయోజనాల కొరకో మరొక దానికో రాజకీయ వ్యవస్థతో సన్నిహితమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారు రాజకీయ నాయకులుగా కూడా బీఆర్ఎస్లు తీసుకొని రిటైర్ అయినాక అవతారాలు కూడా ఎత్తుతున్నారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా చేరడానికి అభ్యంతరం లేదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నీ రాజకీయ భావాలను పక్కకు పెట్టి వ్యక్తిగత పర్సనల్ అండ్ పొలిటికల్ లాయల్టీస్ను పక్కకు పెట్టి చట్టానికి రాజ్యాంగానికి మాత్రమే లాయల్గా ఉండాలి. ఇది థియరీ. ప్రాక్టీస్లో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మోస్ట్ మిస్యూజ్డ్ ఫోర్స్ ఏదైనా ఉందంటే పోలీస్ ఫోర్స్. సో అత్యధికంగా దుర్వినియోగం పోలీస్ వ్యవస్థలోనే జరుగుతారు. పోలీసు, రెవెన్యూ, ఈ రెండు వ్యవస్థలు ప్రధానమైన రాజకీయ నాయకత్వం వాడుకునేది. అందులో అందరూ అలా ఉపయోగపడతారంటే కాదు. కొద్దిమంది ప్రతి వ్యవస్థలోనూ బ్లాక్ షీప్ ఉంటారు. ప్రతి వ్యవస్థలోనూ తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. పోలీస్ వ్యవస్థ అందుకు అతీతమేం కాదు. అలా చేసినప్పుడల్లా, చేశారని భావించినప్పుడల్లా, చేశారో లేదో సంబంధం లేదు, చేసినప్పుడు భావించినప్పుడల్లా ప్రతిపక్షాలు ఇలాగే అంటాయి.